పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ నదిపైనే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత మక్కువ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ అంచనా వ్యయం పెంచడం కాంగ్రెస్ ధనదాహానికి నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతపాటే పాడారని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్డీఏసీ సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్పై ఫైర్ అయ్యారు హరీష్. కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు మాజీ ఎంపీ వినోద్. మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట 50,000 కోట్లు, ఆ తర్వాత 70,000 కోట్లు, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నారని మూసీ అంచనా వ్యయం పెంచడం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని ఆరోపించారు. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని ట్వీట్ చేశారు కేటీఆర్. మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక ఉన్న థీమ్ ఏంటని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో జరుగుతున్న బాగోతాన్ని ప్రజలు గమనిస్తున్నారని, కుంభకోణాలకు ప్రజలే కర్ర కాల్చి వాత పెడతారని హెచ్చరించారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి. ఫిరాయింపు చట్టాన్ని పటిష్టం చేసేందుకు సీనియర్ ఎంపీలతో ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. చిన్న పార్టీలకు కూడా సభలో సమయం ఇవ్వాలని కోరారు సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేజర్ డిమాండ్ ఈ రోజు జరిగింది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ పైన, పార్టీ మార్పిడి పైన స్పష్టంగా ఈ సంవత్సరం 75th ఇయర్ ఆఫ్ రిపబ్లిక్ అంటున్నారు. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగాన్ని పట్టుకొని అన్ని పార్టీలు మొన్న పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అదే రాజ్యాంగాన్ని ఈ రోజు తూట్లు కొడుతున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగేది. బై అండ్ లార్జ్ పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఆ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. దీనికి కేసీఆర్ గారి ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది. సభ నడవాలి, సభలో చర్చ జరగాలి. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతపాటే పాడారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ అవాకులు చవాకులు పేలి తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శించారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలన్నారు వినోద్. ఇక మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రుణమాఫీపై అనేక ఆంక్షలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేసిన నాయకులకు మేడిగడ్డలో ప్రవహించే గోదావరి నీరే నిదర్శనమన్నారు.